అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి. తనకు చదువు చెప్పి విలువలు నేర్పిన రామనాథం అంకుల్ భార్య చనిపోయిన 4 నెలల్లో వేరే ఆమెతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని సొంత కొడుకు కోడలు చెప్తుంటే విని జీర్ణించలేకపోయాడు అతను. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. పంకజ్ ఎవరో పిలుస్తున్నారని కార్ తీయబోయి వెనక్కి తిరిగేలోగా మళ్ళీ పంకజ్ అనే పిలుపు కొంచెం దగ్గరగా వినిపించి తల తింపి చూశాడు. రామనాథం అంకుల్ కొడుకు గోపి సంతోషంతో, హాయ్ గోపి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తావా? మీ ఇంటికి రావటానికేరా కారు తీస్తున్నాను. కోయ్ కోయ్, నేను పిలిచా కాబట్టి అలా చెప్తున్నావు. ఒరే, మీ ఇంటికి రాకుండా ఆంటీ అంకుల్ను చూడకుండా ఎలా వెళ్తాన్రా? అంకుల్కు నా విజయం గురించి చెప్పకుండా వెళ్తానా? ఆంటీ చేతి పులిహోర తినకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఇక్కడ ఎవరింటికి వచ్చావు? కీర్తి అక్క ఇంటికి వచ్చాను. ఇదే వాళ్ళిల్లు. ఈ మధ్య గృహప్రవేశం చేశారు. నేను ఢిల్లీలో క్రైమ్ మంచులో ఉన్నాను. లీవులుండవు. దొరికినప్పుడు వచ్చి అందరినీ చూసి వెళ్తాను. ఎప్పుడొచ్చావు? నిన్ననే మధ్యాహ్నం ఫ్లైట్కు వచ్చాను. మళ్ళీ మర్నాడు వెళ్ళిపోవాలి. పద, ఇంటికెళ్తూ మాట్లాడుకుందాం అంటూ ఇద్దరూ గోపి ఇంటికి మాట్లాడుకుంటూ నడుస్తూ వస్తున్నారు. అక్కడి నుండి అర్ధ కిలోమీటర్ దూరము అంతే. మాటల్లో ఇల్లు వచ్చేసింది. ఇల్లు చూసి హతాశుడయ్యాడు పంకజ్. ఎంత అందమైన ఇల్లు! ఇంటి ముందు గేటు, పక్కనే 2 కానుగ చెట్లు. ఆ చెట్లు మొదట్లో అరుగులు. చిన్నప్పుడు సాయంత్రం ఆ అరుగుల మీదే ఆడుకునేవారు పిల్లలంతా. పెద్దవాళ్ళు ముచ్చట్లు పెట్టేవారు. గేట్ లోపల ఇరువైపులా ఎన్ని పూల చెట్లు! ముఖ్యంగా కుడివైపు పారిజాతం చెట్టు, ఎడమవైపు మల్లెపందిరి. ఇంట్లోకి అడుగు పెడుతూనే గుమ్మని మంచి వాసన, సువాసన వచ్చేది. లోపల మందారము, నందివర్ధనము, గన్నేరు. వాటిలో ఒంటిరెక్క ముద్దవి. ఎన్ని రకాలు! రోజు అమ్మ కోసం తను ఇక్కడి నుండి పూలను తీసుకెళ్లేవాడు. కమలాంటి మొక్కలను ఎంత శ్రద్ధగా పెంచేవారు. ఇప్పుడు అరుగులు లేవు, కానుగ చెట్లు లేవు. రోడ్డు ఇంటికన్నా పైకి వచ్చింది. ఇల్లు లోపలికి వెళ్ళిపోయింది. మోడువారిన పారిజాతపు చెట్టు తప్ప ఏవీ లేవు. ఎప్పుడూ కలకలలాడే ఇల్లు కళావిహీనంగా పాడుబడ్డ ఇల్లులా ఉంది. ఏమిట్రా గోపి, ఒక్క చెట్టు లేదు. వండుకొని తినటానికే టైం లేక చస్తుంటే ఇక చెట్లను ఎక్కడ సాకేది? చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. లోపలికి అడుగు పెడుతూనే ఎదురుగా గోడకు ఆంటీ ఫోటో, దానికి ఒక ప్లాస్టిక్ పూలమాల. ఏంట్రా, ఇది నిజమా? అవును, సంవత్సరం అవుతుంది. మరి అంకుల్? పాత సోఫా మీద చిందరవందరగా ఉన్న బట్టలు, పుస్తకాలు అన్నీ లోపల పడేసి కూర్చోరా అన్నాడు. బయట నుంచి నైటీ వేసుకొని చింపిరి జుట్టుతో వంటి మీద బట్టల్లేని పిల్లవాణ్ణి చంకనేసుకొచ్చింది ఒక ఆమె. ఆమెను పిలిచి, ఈమె నా భార్య శాంత. శాంత నా ఫ్రెండ్ పంకజ్. ఇద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేశాడు. పంకజ్ నమస్కారమండి అని చేతులు జోడించాడు. ఆమె ఎలాంటి ప్రతిస్పందన లేకుండా నేరుగా టీవీ ఆన్ చేసుకొని ముందుకు చైర్ లాక్కొని సీరియల్ చూస్తూ కూర్చుంది. పంకజ్ ఆశ్చర్యపోయాడు. ఇంటికొక మనిషి వస్తే తనకేమీ సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్న ఆమెను చూస్తే ఇంతలోనే గోపి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎలా జరిగిందిరా అది? గోపి చెప్పబోతుంటే, గుండె జబ్బు ముందు నుండే ఉన్నింది. ఒకరోజు ప్రొద్దున లేచేసరికి హరిమంది బాణంలా దూసుకొచ్చింది ఆమె నుండి సమాధానం. మరి అంకుల్? సమాధానం చెప్పకుండా, శాంత వెళ్ళి కాపీ తీసుకురా విసురుగా లేచి లోపలికి వెళ్ళింది. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అడిగాడు గోపి. బాగున్నారు అంటూ ఓ మూల దుమ్ము కొట్టుకుపోయిన కుర్చీ చూసి, ఆ కుర్చీలో అంకుల్ ఎంత దర్జాగా కూర్చునేవారురా. అంకుల్ బయటికెళ్ళాడా? కాపీ అయ్యింది. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడని అర్థమై, ఆ హాల్యక్క ఎక్కడుంది? బాగుందా? దానికేం నిక్షేపంగా అమెరికాలో ఉంది. నేనే ఇక్కడ అఘోరిస్తున్నా ఈ దరిద్రంతో, అక్కస్తో అంటున్నాడు. పంకజ్కు చాలా ఇబ్బందిగా ఉంది. ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది. ఇంతలో శాంత
2 చేతుల్లో 2 కాఫీ గ్లాసులతో వచ్చింది. అవి మురికి మురికిగా ఉన్నాయి. ఇబ్బందిగా తీసుకున్నాడు. ఒక సిప్ తాగాడు. ఆ పదార్థాన్ని ఏమంటారో అర్థం కాలేదు. చేత్తోనే పట్టుకున్నాడు. అంకుల్ ఎప్పుడొస్తారు? చెప్తే వచ్చి కలిసి వెళ్తాను అన్నాడు. గోపి మాట్లాడేలోగానే శాంత అందుకుంది. ఆయన అన్నిసార్లు అడుగుతుంటే ఉన్నమాట చెప్పలేక నీళ్లు నములుతున్నావే. ఆయనకు భార్య చస్తేనే ఇంకో ఆడది కావలసొచ్చింది. 4 నెలలకే వేరే ఆడదానిని మరిగాడు. మా పరువు తీసిపోయాడు. ఎంత గలీజ్గా మాట్లాడుతుంది. ఇంకొక మాట కూడా వినలేకపోయాడు పంకజ్ రామనాథం గురించి. వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు గోపి. వెనకాలే వచ్చాడు. ఒరే, శాంత చెప్పేది నిజం. అమ్మ పోయిన 4 నెలలకే ఆమెతో వెళ్ళిపోయాడు. నువ్వు వెతికావా? లేదు. ఆయన ఇష్టప్రకారం వెళితే నేనెందుకు వెతకాలి? అయితే వెతకవా? ఆయన నీ తండ్రి. 3 నెలల క్రితము నాన్న కాశీలో వేరే ఆమెతో ఉన్నాడని చెప్పారు. ఎవరు చెప్పారు? నాన్న ఫ్రెండు. అతను అంకుల్తో మాట్లాడా? ఎందుకు అక్కడ ఉన్నాడో కనుక్కున్నాడా? గోపి మాట్లాడలేదు. ఎవడో వచ్చి మీ తండ్రి మీద ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తావా? ఆయన ఎటువంటివాడో నీకు తెలియదా? నీకు నీ తండ్రి మీద గౌరవం, ప్రేమ లేకపోవచ్చు, కానీ నాకు ఉన్నాయి. కన్న తండ్రిని అవమానిస్తున్నావు. చీ, నిన్ను చూస్తుంటే చాలా అసహ్యం, జాలి వేస్తుంది అని విసురుగా బయటకు వచ్చేశాడు. కార్ దగ్గరికి నడుస్తుంటే ఒకటే ఆలోచనలు. ఒకసారి గతంలోకి వెళ్ళిపోయింది మనసు. తను 8th క్లాస్లో ఉండగా గోపి పక్కింట్లో చేరాము అనుకుంటూ తను రెంటుకున్న ఇల్లు చూశాడు. దాని స్థానంలో పెద్ద డూప్లెక్స్ వచ్చింది. తను లెక్కలు, ఇంగ్లీష్లో చాలా పూర్. తనకు తన స్కూల్లో లెక్కల మాస్టర్ చెప్పే లెక్కలు అస్సలు అర్థమయ్యేది కాదు. ఒకరోజు గోపి వాళ్ళింట్లో ఆడుకుంటుంటే మేడ మీద చాలామందికి ట్యూషన్ చెప్తూ రామనాథం అంకులు కనిపించాడు. కాసేపు అక్కడే ఉండి విన్నాడు. అతడు చెప్పే పద్ధతి తనకు చాలా అంటే చాలా నచ్చింది. తన తండ్రిని అడిగి తాను చేరాడు. ఆయన ఓపిగ్గా లెక్కలు చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. కొట్టడం కానీ తిట్టడం కానీ చేసేవాడు కాదు. తప్పు చేసినా మంచి మాటలతో నచ్చజెప్పేవాడు. గోపి కొంచెం అల్లరి చిల్లరిగా ఉండేవాడు. వాడిని కూడా తిట్టేవారు కాదు. ఓపికగా మంచి చెడు విడమర్చి చెప్పేవాడు. గోపి అక్క అహల్య బాగా చదివేది. ఇంటర్ తర్వాత తను ఇంజనీరింగుకు వెళ్ళిపోయాడు. గోపి ఎలాగో డిగ్రీ పాస్ అయ్యాడని తెలిసింది. తాము ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోవటంతో వాళ్ళ విషయాలేవీ తెలియలేదు. ఇదే మళ్ళీ చూడటం, ఆంటీ పోవడం, అంకుల్ వేరే ఆమెతో. చీచి, ఆలోచించటానికి కూడా మనసొప్పలేదు. ఆంటీ సాంప్రదాయబద్ధంగా చూస్తూనే చేతులెత్తి మొక్కేటట్లు ఉండేవారు. ఆమె చేతి వంట అమోఘం. పులిహోర ఆమె చేత్తో తినాలి. ఎంత బాగా చేస్తారో. అంకుల్ కూడా చాలా నియమబద్ధంగా ఉండేవాడు. ఆయనకు టీచింగ్ అంటే ప్రాణము. కానీ ఆయనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. వాళ్ళ నాన్న ఒత్తిడి వల్ల ఆ జాబులో చేరినట్టు చాలాసార్లు చెప్పాడు ఆయన. పగలంతా ఆఫీస్ ఉంటుంది. అందుకే మార్నింగ్ 1 గంట ఇంగ్లీష్ గ్లామర్గా చెప్పేవాడు. ఈవినింగ్ 6 నుంచి 9 వరకు మ్యాథ్స్ చెప్పేవారు. అలా తనకు ఎంతో ఇష్టమైన విద్యను బోధించడం చేత తనలోని ఉపాధ్యాయుణ్ణి తృప్తిపరచుకుంటూ ఎంతోమందికి విద్యాదానం చేశాడు. ఆయన కేవలం విద్య మాత్రమే దానం చేశాడంటే తప్పు. ఆయన విద్యతో పాటు ఎన్నో విషయాలను చెప్పేవాడు. దేశము, సమాజం, కుటుంబాలలో మన బాధ్యత గురించి, కుటుంబ విలువల గురించి, మనుషులలోని రకాలు, వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించిన ఎన్నో జీవితానికి పనికొచ్చే విషయాలు చెప్పేవాడు. ఆయన దగ్గర ట్యూషన్కు వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళలో తాను కూడా ఒకడు. ఆయనే లేకుంటే ఈనాడు తనకి జీవితమే లేదు. ఎన్ని మంచి విషయాలు చెప్పేవాడు. ఆయన చెప్పిన వాటిలో దేశం తర్వాతే ఇంకేదైనా. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఎటువంటి పరిస్థితిలో నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు. నీలోని మనిషిని చంపకు. పేదవారి యందు కనికరం చూపించు. ఉన్నదానిలో తృప్తిపడు. ఇలాంటివి చాలా చెప్పేవాడు. తను కేవలం చెప్పడమే కాదు, ఆచరించి చూపేవాడు. డబ్బులిచ్చి కొనలేని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడమే కాదు, ట్యూషన్స్లో వచ్చిన డబ్బును
స్కూల్ ఫీజులు కట్టలేని పిల్లలకు ఫీజులు కట్టేవాడు. ఆయన దృష్టిలో అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఆయన చెప్పిన మాటలు తన జీవితం మీద చాలా ప్రభావం చూపించింది. తను 2 పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. అంత గొప్ప మనిషి మీద ఇలాంటి అభాండమా, అది కొడుకు కోడలు చేయటమా? మనసులో లేదు. ఒకటే ఆలోచన, పంకజ్ బాబు నువ్వేనా? తలెత్తి చూశాడు. తమకు అప్పట్లో పాలు పోస్తున్న రామయ్య. ఎలా ఉన్నావు రామయ్య? బాగా పెద్దోడివయ్యావు. అమ్మా నాన్న అంతా బాగున్నారా? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఇక్కడికి ఎందుకొచ్చావు? ఎన్ని ప్రశ్నలేశాడు. అన్నిటికీ సమాధానాలు చెప్పి గోపి ఇంటి నుంచి వస్తున్నా అని చెప్పాడు. పాపం బాబు, ఎంత మంచి సారు. ఆమె ఎంత మంచిది. పాపం, ఆమె చనిపోయి ఆయన వేరే ఆమెతో వెళ్ళిపోయాడంట. పంకజ్కు తల గిర్రున తిరిగినట్లయింది. నిజమా రామయ్య? ఆమెకు ఒంట్లో బాగలేకుండే. ఈ గోపీబాబు ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చాడు. అప్పటినుండి ఇంట్లో ఒకటే కొట్లాటలు. పాపం, ఆ సార్ను చదువు కూడా చెప్పనీయకుండా పిల్లలు ట్యూషన్కు పోతే కోడలు తరిమేసేది. గంప గయ్యాలి బాబు కోడలు. వీళ్ళే ఆయనను తరిమేసి ఎవరితోనో వెళ్ళిపోయాడని చెప్తున్నారేమో. నాకు డౌట్ కొడుతుంది. పాపం మంచి సారు. లోగుట్టు పెరుమాండ్లకెరక. వస్తా బాబు అని వెళ్ళిపోయాడు. అతనికున్న నమ్మకం కూడా కొడుక్కు లేదు. రామనాథం అంకుల్ని చూడాలి, కానీ ఎలా? తనకిక్కడ ఎవ్వరూ తెలియదు. చీ పాపిష్టి లోకం అనుకొని వెళ్ళిపోయాడు. సంవత్సరం గడిచిపోయింది. ఆఫీస్ పని మీద కాశీకి ప్రయాణమయ్యాడు. ఎన్నో ఏండ్లుగా కాశీ చూడాలని అనుకుంటున్నాను, నేనొస్తా అంది భార్య. సరే అని ఫ్యామిలీని తీసుకొని కాశీ వచ్చాడు. తన ఆఫీస్ పని అయిపోయిన తర్వాత గంగలో స్నానం చేసి బయటకొస్తుంటే రామనాథం అంకుల్ కనబడ్డాడు. ఆయన అవునో కాదో అని పరీక్షగా చూశాడు. ఆయనే. ఆనందం పట్టలేక అంకుల్ అని పిలిచాడు. ఆయనకు వినిపించలేదు. గంగాహారతి చూస్తున్నాడు. ఆయన పక్కనే 55 ఏండ్ల పైబడిన ఒక ఆవిడ కూర్చొని ఉంది. తను వారిని సమీపించేలోపు గంగాహారతి అయిపోయింది. జనం గుంపులుగా లేచారు. ఆ జనములో వీళ్ళు కనిపించలేదు. తను వాళ్ళ కోసము గాలమేసి వెతికాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కలిసి చేయి పట్టుకొని మనుషులను తప్పించుకొని జాగ్రత్తగా వెళ్తున్నారు. భార్యతో రూముకి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ వెనకాల పడ్డాడు. ఫుల్ రష్ ఉండటం వల్ల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కనిపించలేదు. ఏం చేయాలో తోచక గంగా ఒడ్డు నుంచి వెళ్ళే ఎంట్రన్స్లో నిలుచొని వెళ్ళేవారిని పరీక్షగా చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఆటో ఎక్కుతూ కనిపించారు. తను ఇంకో ఆటో ఎక్కి వాళ్ళను ఫాలో అయ్యాడు. 5-6 సందులు తిరిగి ఒక ఇంటి ముందు ఆగింది ఆటో. ఆటో దిగి లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళారు. తాను వెళ్ళాడు. రామనాథం అంకుల్ అంటూనే వెనక్కు తిరిగి పంకజ్ను చూసి గుర్తుపట్టి ఆనందంతో కౌగలించుకున్నాడు. ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రేమగా రా కూర్చో పంకజ్ అని కూర్చోబెట్టి, ఎన్నెళ్ళయింది నిన్ను చూసి? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? పెళ్ళి అయ్యిందా? పిల్లలు ఎంతమంది? ప్రశ్నల వర్షం కురిపించారు. పంకజ్ తన విషయాలన్నీ వివరంగా చెప్పాడు. మీరు నేర్పిన విద్యనే నన్ను ఇంతటి వాడిని చేసిందని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆమె పేరటి వైపు ఉన్నట్లుంది. తనే లేచి వెళ్ళి కాపీ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. తను గోపిని కలిసిన విషయం చెప్పకుండా, అంకుల్ మీరు కాశీకి వచ్చారా? ఇది మీ బంధువుల ఇల్లా అని చాలా మామూలుగా అడిగాడు. లేదు పంకజ్, నేను ఇక్కడే ఉంటున్నాను అన్నాడు. ఆంటీని పిలవండి అంకుల్, చూసి చాలా ఏండ్లయింది. గోపి అక్క ఎలాగున్నారు, ఎక్కడున్నారు అని ఏమీ తెలియనట్లు అడిగాడు. తూర్పు విడిచి, ఆంటీ పోయింది. అవునా? ఎప్పుడు అంకుల్? సంవత్సరం దాటిపోయింది. అదంతా పెద్ద కథ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ హాల్య బాగా చదువుకుంది. మంచి సంబంధం వచ్చి పెళ్లి చేశాము. దాని భర్తకు ఫారెన్లో ఉద్యోగం రావడంతో అక్కడికెళ్ళి సెటిల్ అయింది. గోపీకి చదువు అబ్బలేదు. ఏంటో డిగ్రీ పాస్ అయ్యాడనిపించుకున్నాడు.
ఉద్యోగం తెచ్చుకునే తెలివితేటలు లేవు. అందుకే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వాడికి ఉద్యోగం వేయించాను. ఇంతలోనే కమలకు ఆయాసం వచ్చి చూపిస్తే గుండె జబ్బు అని చెప్పారు. పెద్ద హాస్పిటల్లో చూపించవలసి వచ్చింది. దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టి బైపాస్ చేయించాము. బాగానే తిరుగుతుంది. ఒకరోజు గోపి చెప్పాపెట్టకుండా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమించాను, పెళ్లి చేసుకున్నా అన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు. వాళ్ళకేమీ లేదు అని మాత్రం చెప్పాడు. ఇక చేసేదేముంది? పెళ్ళైన తర్వాత పేద పిల్లకు లైఫ్ ఇచ్చాడనుకొని బంధువులు ఫ్రెండ్స్ సమక్షంలో అందరికీ తెలిసేలా పెళ్లి చేశాము. ఆ అమ్మాయి మాతో సర్దుకోలేకపోవటం మూలాన ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. సర్దుకుంటుందిలే అనుకున్నాము, కానీ ఆ అమ్మాయి తీరు ఎలా ఉందంటే తను మాతో సర్దుకోలేను, ఆ ఇంటిని తమకిచ్చేసి మమ్మల్ని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని గోపి లేని సమయంలో డైరెక్టుగానే చెప్పింది. ఇది నా భార్య తీసుకోలేకపోయింది. ఆ విషయం గోపితో చెప్పింది. ఆ అమ్మాయి రివర్సులో, మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, నిన్ను బయటకు నెట్టి గోపికి వేరే సంబంధం చేస్తామన్నామని, కట్నం తెమ్మని వేధిస్తున్నామని గోపితో చెప్పటమే కాదు మా ఇద్దరిపై కేసు పెట్టింది. అక్కడ ఎస్ఐ తెలిసినవాడు కావడం వలన ఆ అమ్మాయికే వార్నింగ్ ఇచ్చి పంపాడు. ఆ పిల్లలంటే పరాయిది, ఇంటి నుంచి వచ్చింది, మా గురించి తెలియదనుకోవచ్చు, కానీ మా కడుపున పుట్టి మేమెలాంటి వారమో తెలిసి గోపి కూడా ఆ పిల్లను సమర్థించడం తట్టుకోలేని నా భార్య కన్ను మూసింది. చావుకు కూతురొచ్చింది. అమ్మ నగలు తనవే అంది. పెద్దగా గొడవపడ్డారు. నాన్న ఉద్యోగం నీకే, నాన్న ఇల్లు నీకే, నాకేమీ లేదా? అన్ని నగలన్నీ తీసుకుంది. ఇద్దరికీ ఆస్తి మాత్రం కావాలి. నాన్న అక్కర్లేదు. పైన ట్యూషన్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. నాకు తెలియకుండా పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను ట్యూషన్ చెప్పడం మానేశానని చెప్పి పైన గది అద్దెకిచ్చేశారు. ఎంతోమందికి విద్యాదానం చేసిన వాణ్ణి, విలువలు నేర్పిన వాడిని. చాలామంది బాగుపడి నాకు ఫోన్ చేస్తారు, మా విజయానికి కారణం మీరే అని. అప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతుందో. పంకజ్, అటువంటి నాకు ఆరో ప్రాణమైన టీచింగ్ చెయ్యనివ్వకుండా మూల కూర్చోపెట్టారు. ఆ సమయంలో లక్ష్మి నుండి ఫోన్ వచ్చింది అని పెరట్లో నుండి లోనికొస్తున్న ఆమెను చూపాడు. ఇది నా చెల్లెలు, నేను పుట్టిన 7 సంవత్సరాలకు పుట్టింది. అచ్చు అంకుల్ పోలికలతో ఉంది. దీనికి 3 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మకు జబ్బు చేసింది. నన్ను పిలిచి, రామం, నీవు దీనికి అన్న అన్న అంటే అర్థం తెలుసా? అమ్మలోని మొదటి అక్షరం నాన్నలోని చివరి అక్షరం కలిపితే అన్న అంటే అమ్మా నాన్న ఇద్దరి ప్రేమ పంచేవాడు. అన్ననే దీని బాధ్యత నీదే, దీని చెయ్యి ఎప్పటికీ విడవకు అని ఒట్టు వేయించుకొని అమ్మ చనిపోయింది. ఈ చేతులతో దీన్ని పెంచాను. 19 ఏళ్ల వయసులో పరాయి కులం వాణ్ణి ప్రేమించింది. నాన్న కోపిష్టివాడు. ఆయనకు చెప్పడానికి భయపడి ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని దుబాయ్ వెళ్ళి పోయి లెటర్ రాసింది. ఆ అవమానం తట్టుకోలేని నాన్న అది చనిపోయిందని పిండం పెట్టి నీళ్లు వదిలేసి ఊరు విడిచి వేరే ఊరికి మకాం మార్చేశాడు. దానిమీద ప్రేమ చంపుకోలేక నేను దాని గురించి ఆరా తీస్తూనే ఉన్నాను. కవల చనిపోయిన 4 నెలలకు ఒకరోజు ఫోన్ చేసింది. తను ఇండియాలోనే ఉన్నానని, తన భర్తకు బాగలేదని. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి రోజే అతను చనిపోయాడు. దాని కూతుర్లిద్దరూ దుబాయ్లో ఉన్నారు. తాము వచ్చేసరికి లేట్ అవుతుందని కర్మ చేసేయమని చెప్పారు. నేనే చేశాను. చివరి రోజు మొక్కుబడిగా వచ్చి అటెండ్ అయ్యారు. తల్లిని ఒక్కరూ తమతో రమ్మనలేదు. అమ్మ బాధ్యత నీదేనని అమ్మమ్మ నీచే ఒట్టు వేయించుకుందట కదా మామయ్య. అమ్మ ఎప్పుడూ చెప్తుండేది. అంటే నీదే బాధ్యత అని ఇండైరెక్ట్గా చెప్పారు. వాళ్లకు వాళ్ళ అమ్మ మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ దాన్ని ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను. నాకు ప్రేమ ఎలా లేకుండా పోతుంది? అది నా రక్త సంబంధం. వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళే. ఈ విషయాలన్నీ గోపికి చెప్పాను. అస్థికలు కలపటానికి కాశీకి వెళ్ళటానికి ముందు ఇంటికెళ్ళాను. ఇల్లు తన పేరు మీద రాయమని గోపి గొడవ పెట్టాడు. నా తర్వాత నీకే వస్తుందిగా అంటే
నీకసలే నీ చెల్లి మీద ప్రేమ ఎక్కువ, ఆమెకు ఇల్లు రాసేస్తే అని భార్యాభర్తలిద్దరూ గొడవ చేశారు. ఆ పని అయితే కానీ నీవు పోవటానికి వీలు లేదని నరకం చూపించేశారు. అప్పుడు అనిపించింది పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనడం, వాళ్ళకొక తోవ చూపించి సెటిల్ చేయటం నా బాధ్యత. ఇద్దరికీ పెళ్లి చేశాను. ఈ ఇల్లు వాడి పేరు మీద రాసేస్తే ఈ బాధ్యత వదిలిపోతుందని వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేశాను. ఇక ఆ ఇంట్లో నా అవసరం ఎవరికీ లేదు. చివరకు నాకు ట్యూషన్స్ కూడా లేవు. ఇక అక్కడ ఉండడం అనవసరం అనిపించింది. ఉన్న నా జీవితం ఎలా ఉండబోతుందో తెలిసి నా సామాను, కొంచెం బట్టలు తీసుకొని నా చెల్లెల దగ్గరికి వచ్చాను. అస్థికలు కలిపాను. కాశీకొచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు BHUలో పనిచేస్తున్నాడు. అతడు నా చిన్ననాటి స్నేహితుడు. అతన్ని కలిశాను. నా కథ విని తను నడిపే ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా నాకు ఆఫర్ ఇచ్చి ఇక్కడే ఉండుమన్నాడు. హాయిగా కాశీలో ఆ శివుణ్ణి దర్శించుకొని నాకిష్టమైన విద్యాబోధన చేసుకుంటున్నాను. మా అన్నా చెల్లెళ్ళ జీవితాలలో అందరూ వచ్చేశారు. అందరూ వెళ్ళిపోయారు. చివరికి మేమిద్దరమే జ్ఞాపకాలతో మిగిలాము. ఈ మలిసంధ్యలో ఒకే తల్లి బిడ్డలము. ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాము. నాకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ నేను పోయినా అది బతికుండే వరకు దానికి ఎలాంటి లోటు రాకుండా దాని పేరు మీద బ్యాంకులో డబ్బులేసి ఉంచా. గోపీకి మీరు ఇక్కడున్నట్లు తెలుసా? తెలుసు. మళ్ళీ నేను మనసు మార్చుకొని వాడి దగ్గరికి వెళ్తానేమో అని ఇంకెప్పటికీ ఆ ఊరిలోకి కూడా అడుగుపెట్టకుండా ఉండేటట్లు వాని భార్య నేను ఎవరితోనో లేచిపోయినట్లు మా పవిత్ర రక్త సంబంధాన్ని అపవిత్రం చేసి ప్రచారం చేస్తుందని నా ఫ్రెండు చెప్పాడు. గోపి దాని మాటకు ఎదురు చెప్పాడు. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలొచ్చినప్పుడు కాదు. పిల్లలను కంటాము కానీ వాళ్ళ తలరాతలను కంటామా? మన బంగారం మంచిది కాదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాను. నా చిట్ట చివరి అన్న బాధ్యత తీరే వరకు నాకు శక్తిని ప్రసాదించుమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ముగించాడు. ఆయన ఒక మహోన్నత శిఖరం మీద ఉన్నట్లు కనిపిస్తున్నాడు పంకజ్కు. కన్న తల్లిదండ్రులనే పట్టించుకొని రామనాథం అంకుల్, లక్ష్మి ఆంటీ పిల్లలు ఒకవైపు, తన బాధ్యతలన్నీ తీరిపోయినా చిన్నప్పుడెప్పుడో తల్లికిచ్చిన మాటకు కట్టుబడి చెల్లెలి బాధ్యత స్వీకరించిన రామనాథం అంకుల్ ఇంకొక వైపు మేరు పర్వతంలా గంభీరంగా కనిపిస్తున్నారు. వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి, మిమ్మల్ని చూసి మా జనరేషన్ చాలా నేర్చుకోవాలంకుల్ అన్నాడు. అన్నయ్య భోజనం రెడీ అని లక్ష్మి ఆంటీ పిలవడంతో భోజనానికి లేచారు ఇద్దరు. కథ సమాప్తం. కథ పేరు తోడు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.